11 స్తంభాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడికి వచ్చి అసలు శ్రీశైలం మెయిన్ బాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భగీరథ వ్లాగ్స్. మనకు మార్కాపురం అలాగే మాచర్ల చెన్నకేశవ స్వామి దేవాలయాల గురించి తెలుసు. కానీ ఈ రెండు దేవాలయాలకు సరిగ్గా మధ్యలో ఉన్న అతి పురాతనమైన అండ్ అతి పెద్దదైన చెన్నకేశవ స్వామి దేవాలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? సుమారు 14వ శతాబ్దం కాలంలో శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా నడిచి దర్శించుకున్న చారిత్రాత్మక దేవాలయం. దాదాపు 111 రాతి స్తంభాలు కలిగి ప్రాచీన భారతదేశ శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం ఈ దేవాలయం. ఒకప్పుడు రాజులు, జమీందారులు సైతం అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేసుకున్న ఈ ఆలయం ఇప్పుడు ఎవరికీ తెలియనంత దీనస్థితిలో ఎందుకుంది? అసలు ఈ ఆలయం గురించి మీకు తెలియాల్సిన ఆశ్చర్యకరమైన ఎన్నో విశేషాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను, కాదు చూపించబోతున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనం ఈ గుడికి వెళుతున్న మార్గంలో మొదటిగా ఒక మండపం కనిపిస్తుంది. ఊరికి ఉత్తరం వైపున ఉన్న ఈ మండపం ఇక్కడ కట్టడానికి అసలు కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో కరువు వచ్చి వర్షాలు పడని సందర్భంలో ఈ మండపం దగ్గర స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకువచ్చి వనభోజనాలు నిర్వహిస్తారట. వెనక్కి వెళ్ళే సమయానికి ఖచ్చితంగా ఇక్కడ వర్షం పడుతుందట. ఇది నిజంగా అద్భుతం కదా. మనమైతే ప్రజెంట్ ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే దేవాలయం అన్నమాట. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. దానికి ఎదురుగానే మనకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అంటే ఇది జై శ్రీరామ్ అని రాశారంటే దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయ్యి ఉండొచ్చు. సో అది కూడా చూసేద్దాం. ఈ టెంపుల్ కూడా ప్రజెంట్ క్లోజ్లో ఉంది. చెప్పాను కదా, లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అయ్యి ఉండొచ్చు. ఇది నరసింహస్వామి టెంపుల్ అంట. మనకి మెయిన్ టెంపుల్కి, చెన్నకేశవ స్వామి టెంపుల్కి రైట్ సైడ్ ఉందన్నమాట. చిన్నది మొత్తం పడిపోయి ఉంది. లోపలికి రండి. ఇక్కడికి వస్తే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఈ విగ్రహం అయితే మొత్తం పగిలిపోయి ఉంది. అధ్వానమైన పరిస్థితిలో చిన్న విగ్రహాన్ని మాత్రం పెట్టుకొని పూజిస్తున్నట్టున్నారు. అండ్ లోపల కూడా చాలా దారుణంగా చండాలంగా ఉంది. ఎటువంటి క్లీనింగ్ అని ఏం చేయట్లా. పైన చూస్తే మొత్తం అద్భుతమైన కట్టడం ఇది, కానీ మొత్తం శిథిలావస్థలో ఉంది. ఇంత పెద్ద చరిత్ర కలిగిన గుళ్ళో కూడా ఇలా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విగ్రహాలు ఇక్కడ పడి ఉండటాన్ని చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే, గుప్త నిధి కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి దొంగలే ఈ విగ్రహాలని ధ్వంసం చేసి ఉంటారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంత పెద్ద రాతి కట్టడం, సో ఇదైతే శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయానికి ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక పాత శివాలయం కూడా ఉంది. అది కూడా అప్పుడు కట్టినటువంటి ఆలయమే. ఈ టెంపుల్
వెంకటాద్రిపాలెం చేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్. ఇది పురాతన కృష్ణదేవరాయల టైంలో నిర్మించబడింది. వెంకటాద్రి నాయుడు అనే అతను ఈ గుడిని నిర్మించాడు. లోపలికి వెళ్తే ఆయన కట్టిన వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నవి లోపల. ఆ టైం నుంచి కొంతకాలం అంతకుముందు ఈ గుడి కట్టినప్పుడు ఈ ఊరిని భోగవతీపురం అని అంతకుముందు ఉండేది ఈ ఊరి పేరు. తర్వాత వెంకటాద్రి నాయుడు కట్టబట్టి ఇది వెంకటాద్రిపాలెం కింద నామకరణం అయింది. అప్పటి నుంచి వెంకటాద్రిపాలెంగా పరిగణించబడుతుంది. 1970 నుంచి పూజలు జరుగుతున్నాయి. సుమారు ఏ సంవత్సరం కట్టుంటారండి ఈ గుడి, మీకు ఐడియా ఉందా? ఇది 531 ఎప్పుడో తెలియదు. కృష్ణదేవరాయల శకం కాలంలో కట్టిన గుడి. ఏ సంవత్సరం అనేది కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఎగ్జాక్ట్ కృష్ణదేవరాయల టైంలో కట్టింది. ఎందుకంటే కృష్ణదేవరాయల ఆనవాళ్ళు, వెంకటాద్రి నాయుడు ఆనవాళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ అంత పెద్ద గుడి కట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే దీన్ని ఎగువపాలెం అంటారు. దిగువపాలెం అనేది ఎర్రగొండ. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఫస్ట్ లో ఇక్కడే మెట్ట. ఓకే, రాజులకు కూడా ఇక్కడ కొంచెం పన్ను కట్టించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడి నుంచి ఇప్పుడు దద్దనాల శ్రీశైలం మెయిన్ కాలిబాట. శ్రీశైలం ఇప్పుడు ద్వారణాలు వేసిన రోడ్డు అంతకు ముందు లేదు. ఓకే, అసలు శ్రీశైలం మెయిన్ బాట ఇదే. కాబట్టి ఇక్కడ నిద్ర చేసేవాళ్ళు. ఇక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరు స్నానాలు చేసుకునేది. ఇక్కడ ఉండి ఇక్కడ దర్శనాలు చేసుకున్న తర్వాత దద్దనాల నుంచి 101 గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు, ఇలాంటి శివాలయాలు గుళ్ళు. శ్రీశైలానికి మెయిన్ రస్తా ఇదే కాబట్టి అప్పుడు ఇక్కడ ఈ గుడి కట్టడానికి మెయిన్ కారణం. ఈ పెద్దాయన చెప్పిన దాన్ని బట్టి ఆలయానికి ఎదురుగా ఒక 500 మీటర్ల దూరంలో ఒక కోనేరు అయితే నేను చూశాను. అప్పట్లో ఇటు నుంచి శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఈ కోనేరులో స్నానం చేసి ఇక్కడి గుడిని దర్శించుకొని కాలినడకన వెళ్ళేవారట. కానీ ఇప్పుడు ఈ కోనేరుని చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్త చెదారం అంతా ఇక్కడే పేరుకుపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఈ కోనేరు ఉంది. మనం మన సంస్కృతి గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం, కానీ మన కళ్ళ ముందు కనిపించే వాటిని అస్సలు పట్టించుకోము. అందుకే ఈ కోనేరు ఇలా ఉంది. మనం పనికిరాని ఎన్నో వీడియోలు చూస్తాం, కానీ పనికొచ్చే ఇలాంటి వీడియోని చూడం, ఎవరికీ షేర్ చేయం. ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దూరం నుంచే చూస్తుంటే ఇది కేవలం ఒక దేవాలయం కాదు అనిపిస్తుంది. కాలం తన చేతులతో చెక్కిన ఒక మహా అద్భుతంలా కనిపిస్తుంది. ఈ రాతి గోడలు ఎన్ని శతాబ్దాలు గడిచినా ఇంకా అదే గంభీరతతో నిలబడి ఉండడం చూస్తే మనిషి చేతి పనికి ఇంత గొప్పతనం ఉంటుందా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేకుండా ఇలాంటి అద్భుతాన్ని ఎలా నిర్మించారో ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కో రాయి చూస్తుంటే దాన్ని చెక్కిన శిల్పి శ్వాస ఇంకా అందులోనే ఉన్నట్టుంది. ఈ నిశ్శబ్దంలో కూడా ఏదో శబ్దం వినిపిస్తుంది. 100 ఏళ్ల చరిత్ర మనతో మాట్లాడుతున్నట్టుంది. ఇక్కడ అడుగు పెడితే మనం ప్రస్తుతం లేము అనిపిస్తుంది. ఏదో తెలియని కాలంలోకి వెళ్ళిపోయిన భావన వస్తుంది. అసలు ఈ శిల్పాలు చూస్తుంటే రాళ్లల్లో ప్రాణం పోసినట్టుంది. ప్రతి స్తంభం మీద ఒక కథ, ప్రతి రాతి మీద ఒక చరిత్ర. ఇవి కేవలం చెక్కిన బొమ్మలు కావు, ఆ కాలం మనుషుల కళ, వాళ్ళ భక్తి భావాలు. వాస్తవానికి నేను ఇక్కడ దేవుణ్ణి చూడడానికి మాత్రమే వచ్చాను, కానీ ఇక్కడ కళను చూశాక ఈ దేవాలయాన్ని నిర్మించిన వారి మహత్వానికి కూడా నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇది కేవలం గుడి కాదు, మన సంస్కృతి రాతితో చెక్కబడిన చరిత్ర. స్వామి నమస్తే. స్వామి, ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎవరు కట్టారు, దీని విశిష్టత ఏంటి, మీ మాటల్లో కొంచెం చెప్తారా? దీన్ని సుమారు ఒక 1000 సంవత్సరాల నాడు సాయపనేని వెంకటాద్రి నాయుడు అనే బొమ్మలాపురం జమీందారు గారు నిర్మించారని చెప్తారు ఈ గుడి. తర్వాత ఆయన దగ్గరున్న దివాంజీ గోపాల్ని రామరాజు అనే గారి ఆధ్వర్యంలో ఈ గుడిని కట్టారు. అయితే ప్రస్తుతం ఏంటంటే దేవాదాయ శాఖలోనే ఉంది ఈ దేవాలయం. కానీ స్వామికి పొలాలు ఉన్నాయి, కానీ వాటి మీద ఆదాయం వచ్చే ఆస్కారం లేదు. నామమాత్రపు ఆదాయం వస్తుంది. ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మేము ఈ గుడి కట్టినప్పటి నుంచి కూడా వంశపారంపర్య అర్చకులకు మా కుటుంబమే 26 తరాల నుంచి స్వామికి సేవ చేస్తున్నాం.
ప్రస్తుతం మాకు ఒక 10,000 రూపాయలు వేతనం ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం మీకు అందిస్తుంది. ఓకే సార్. నిత్య ధూపదీప నైవేద్యములు, సాయంత్రం దీపారాధన చేస్తుంది. ఇప్పుడు ఈ గుడికి ఎన్ని మండపాలు ఉంటాయి, ఎన్ని స్తంభాలు ఉంటాయి, సుమారు ఏమన్నా అంచనా ఉందా? 111 స్తంభాలు ఉన్నాయి. కళ్యాణ మండపం ఉంది, కచేరీ మండపం ఉంది, యజ్ఞశాల ఉంది. ఇక్కడ స్వామి పడమటికి తిరిగి ఉంటారు, శ్రీశైలానికి ఎదురుగా. అదొకటి. అన్ని చోట్ల కూడా తూర్పు వాకిళ్ళు ఉంటాయి. పడమటి వాకిలి అంటే కొంతమంది ఏం చెప్తారంటే శ్రీశైలానికి ఎదురు చూస్తూ ఈ ద్వారం నిర్మించి ఉంటారని పూజిస్తారు. అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కొంతమంది వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ నుంచి శ్రీశైలానికి నడకదారిన వెళ్లే వాళ్ళని చెప్తారు. అది ఎంతవరకు నిజమే. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడికి వచ్చి శ్రీశైలం వెళ్ళారు, ఇక్కడ మజిలీ చేశారని చెప్తారు. ఈ చిత్రంలో ఉన్నవారే వెంకటాద్రి నాయుడు, ఆయన సతీమణి. వారిరువురు ఈ శిల్పం రూపంలో చెక్కబడి ఉన్నారు. ఈయనే ఈ అద్భుతమైన గుడిని నిర్మించారట. అలాగే ఈ చిత్రంలో ఉన్నది గోపాలుని రామరాజు. ఈయన వెంకటాద్రి నాయుడు దగ్గర తహసీల్దారుగా ఉన్నారట. ఈయన కూడా ఈ గుడి నిర్మాణంలో చాలా పనులు చేశారట. ఆయన రూపాన్ని కూడా ఇలా శిల్పం రూపంలో శాశ్వతంగా నిలిచిపోయేలా చెక్కారు. ఈ ఆలయం దగ్గర ఇంకొక కొత్త విషయం తెలిసింది ఏంటంటే, అప్పట్లో శ్రీశైలం నడకదారిలో వెళ్ళే భక్తులకి దారి దోపిడుల వల్ల చాలా ఇబ్బంది రావడంతో కృష్ణదేవరాయలు తన సైన్యాధిపతుల్లో ఇద్దరైన బోడా వీరన్న, నలగాటి కొండప్ప నాయుళ్లను ఈ ప్రాంతంలో దారి దోపిడి దొంగల ముఠాను పట్టుకోవడానికి నియమించారట. కాలక్రమంలో వారి వారసులు ఇక్కడ జాగీర్దారులుగా నిజాం రాజులు నియమించారు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వారికి నెలకు 18 వెండి నాణేలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని వాళ్ళకి అప్పచెప్పారు. తర్వాత భారత ప్రభుత్వం కూడా సుమారు 1995 వరకు కూడా వీళ్ళకు పింఛన్ అందించారు. మీకు మా డాడీ వరకు వచ్చినాయి. తర్వాత 90 వేసి ఇంకా పింఛన్ మీకు రాకుండా అప్పుడు మీ దగ్గర ఏదో ఆయుధాలు ఉన్నాయంట కదా, అవి చూపిస్తారా మాకు? ఇది రణబేరి ఒకటి. ఏది అది? ఇది రణబేరి. రణబేరి అంటే మంచి తోలేస్తారు. ఓకే. దీనిపైన తోలు లాంటిది వేసి డ్రమ్ లాగా రకం కొట్టేదన్నమాట ఇది రణబేరి. ఇది ఓకే. ఇదంతా గన్ను, ఇది ఒక్కటే. అంత పొడుగుందా సార్ గన్ను? పిరంగి పిరంగి అంటారు దాన్ని. అక్కడ నగారా తీసుకున్నారు. ఇవి చిన్నవి. ఇది వచ్చేసి కత్తి. అట్లా పెట్టుకుంటారు. అది జస్ట్ పట్టుకుంటారు. అలా పెట్టేస్తారు అన్నమాట కత్తిని. మీరైతే గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి ఏం కోరుకుంటున్నారండి, మీ మాటలో చెప్తారా? నేను పూర్వకాలం నుంచి వస్తున్న పెన్షన్ మధ్యలో మా J9 కానీ ఆగిపోయింది. ఓకే. అది వంశపారంపర్యంగా వచ్చే పెన్షన్. అది ఎందుకు ఆగిపోయింది ఏదన్నా రీజన్ అయితే గవర్నమెంట్ అయితే చెప్పట్లేదు. ఏ జియో ప్రకారం రిలీజ్ చేసారో ఆ జియో కూడా చెప్పట్లేదు. ఏదైనా అంటే మీరు జియో తీసుకొని రండి, జియో పాస్ చేసిందే వాళ్ళు. జియోని తీసుకొని రమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదు, జియో అది చెప్పట్లేదు. రాచరికంలో మీకు అప్పటి నుంచి పెన్షన్ అనేది వచ్చింది. వంశపారంపర్యంగా బ్రిటిష్ కాలం
బ్రిటిష్ కాలం నుంచి వచ్చేసింది. బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ కానించి మాకు శాంక్షన్ చేసి అప్పటి నుంచి వస్తుంది. ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ వచ్చింది. అప్పుడు ఎందుకు ఇది పెన్షన్ ఎట్లా శాంక్షన్ చేశారంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయల టైంలో మా ఇప్పుడు సైన్యాధిపతులు ఉన్నప్పుడు మాకు కొన్ని గ్రామాలు ఇచ్చారు. ఆ గ్రామాలు పరిపాలించుకుంటూ మేము జీవనం గడుపుతా ఉన్నాం అన్నమాట. అప్పుడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ రాజుల కాలం అయిపోయిన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏంది మాకు సంబంధించిన భూములు కానీ గ్రామాలు కానీ వాళ్ళు స్వాధీనపరుచుకొని వాళ్ళు మాకు వెరీటర్గా అంటే వంశపారంపర్యంగా ఈ పెన్షన్ అనేది శాంక్షన్ చేసిండు. థామస్ మాన్రో గారు కలెక్టర్ అప్పుడు శాంక్షన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు మా జేజన్ అంటే 1950 దాకా వచ్చింది. మా జేజన్ చనిపోయేంత వరకు. ప్రజెంట్ ఇప్పుడు ఆగిపోయింది పెన్షన్. ఇప్పుడు ఆ పెన్షన్ కోసం మేము పోరాడుతాం. ఆ పెన్షన్ కానీ మాకు కానీ శాంక్షన్ చేస్తే మాకు కొద్దిగా ప్రోత్సాహంగా ఉంటుంది. మా కుటుంబాలు కూడా బాగుపడతాయి అన్నమాట. ఇది ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు సార్ ఇది? అంటే ఇప్పుడు ఈ బుక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది కొత్త బుక్ అన్నమాట. ఇది మామూలుగా అంత ముందు నుంచే ఉందన్నమాట. ఇది మా నాన్నగారిది కూడా బుక్ ఉంది. స్లిప్ అప్పటితో అయిపోయింది. కనిపించి మా మామూలుగా వచ్చి పురాణాలు కానీ ఇది ట్రెజరీలో బుక్ ఇచ్చింది. ఇది పెన్షన్ షీట్ ఇది 1995లో ఇచ్చింది స్లిప్. ఇది ఇంకో స్లిప్. పెరిగి సో చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారంట, సీఎం ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నారంట. అసలు వీళ్ళకి ఎందుకు పింఛన్ ఆగిపోవాల్సి వచ్చింది, 1995 వరకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు భారత ప్రభుత్వ చట్టం ఈ జాగీర్దారీ వ్యవస్థని రద్దు చేసిందా, అసలు ఏంటి దాని కథ అనేసి నేను ఒక రీసెర్చ్ చేసి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. దానికి సంబంధించి అప్డేట్ పూర్తిగా ఆ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. సో చూశారు కదా, ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించానని అనుకుంటున్నాను. సో ఇలాంటి పురాతన ఆలయాల గురించి, మీకు తెలియని మిస్టీరియస్ ప్లేస్ గురించి నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ప్లేసెస్ ఇంకా ఎన్నెన్నో చూపించడానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతవరకు నా ఛానల్ విజిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.